హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది। ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు। పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలి। అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయి। ఇప్పుడైనా బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి న్యాయం చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు। ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు। బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలను బొందపెడతామని కృష్ణయ్య హెచ్చరించారు। పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని కృష్ణయ్య వాపోయారు। పట్టభద్రుల ఎమ్మెల్సీలు రెండు, ఒకటి నల్లగొండ పట్టభద్రులది, ఒకటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కరీంనగర్, ఇవన్నీ కలిపి మొత్తం ఇది 3 ఎమ్మెల్సీలను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేశారు, ఎంపీ ఎన్నికల్లో నిర్లక్ష్యం చేశారు। మేము అపోజిషన్లో ఉన్నాం, అట్టున్నాం, ఇట్టున్నాం అని వేషాలు వేసుకున్నాం, అనేక మారువేషాలు, మేము అంగబల మార్తవాళ్ళం కావాలి మాకు అని చెప్పి వేసుకున్నాం। ఇప్పుడు మీరు అందరు అధికారంలో ఉన్నారు, కొందరు ఓడిపోయినారు, ప్రతిపక్షంలో ఉన్నారు। మీరు అన్ని పార్టీలు కూడా నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి, అభిమానం, అంకితభావం ఉంటే అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా। లేకపోతే వీళ్ళందరూ ఎవరు పట్టభద్రులు, విద్యావంతులు, టీచర్లు, విద్యావంతులు, వాళ్ళందరూ రోజు నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఈ పార్టీలకు చెప్పు, జర బుద్ధి చెప్పు, వాళ్ళు ఇంకా వాళ్ళు పార్టీలలో ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది? కనీసంగా ఎమ్మెల్సీలు ఇవ్వరా? ఏం టీచర్ల గురించి కొట్లాడతాం, నియోజక ఈ పట్టభద్రులు అయితే నిరుద్యోగుల గురించి కొట్లాడతాం। ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు ఆయా జనాభా ప్రకారం ఇవ్వాలి। ఎమ్మెల్యేలు ఇవ్వరు, ఎంపీలు ఇవ్వరు, కనీసం ఎమ్మెల్సీలు కూడా ఇవ్వరా? ఎమ్మెల్సీలు ఇవ్వకపోతే ఎవరు బీసీలకు ఇస్తే వాళ్ళే గెలుస్తారు। ఎందుకంటే విద్యావంతులు ప్రజల లోపల అజ్ఞానం అంటున్నారు, ఏం మేము ఓట్లైనకి ఉంటామా? ఊళ్ళో రైతులను మోసం చేస్తారు, ప్రజలను మోసం చేస్తారు, కూలినాలు చేసుకుంటున్న మోసం చేస్తారు। పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి, స్వయం ఉపాధి పథకాలు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా। అదేవిధంగా కేంద్రంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి। అదేవిధంగా కేంద్రంలో